బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉండవల్లిలోనే చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా టీడీపీ నేతలు భారీగా బాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే యార్లగడ్డ, నాగుల్ మీరా లాంటి నాయకులు బాబు నివాసానికి వచ్చేశారు. ఇక కాసేపట్లో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి రానున్నారు. మరి కాసేపట్లో నారా లోకేష్ ను ఎమ్మెల్యే పార్థసారథి కలవనున్నారు. వైసీపీపై గుర్రుగా ఉన్న ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఉండవల్లిలోనే చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా టీడీపీ నేతలు భారీగా బాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే యార్లగడ్డ, నాగుల్ మీరా లాంటి నాయకులు బాబు నివాసానికి వచ్చేశారు. ఇక కాసేపట్లో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి రానున్నారు. ఇక మరి కాసేపట్లో నారా లోకేష్ ను ఎమ్మెల్యే పార్థసారథి కలవనున్నారు. వైసీపీపై ఇప్పటికే గుర్రుగా ఉన్న ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఉండవల్లిలోనే చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, చంద్రబాబు నివాసం వద్ద ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలు, ఎంపీల సందడి వాతావరణం నెలకొంది. అలాగే పార్థసారథి, వైసీపీపై అసమ్మతితో ఉన్నటువంటి పార్థసారథి కూడా కాసేపట్లో నారా లోకేష్ ను కలవనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కూడా ఏదైతే పార్థసారథికి సంబంధించి లిస్టు 3వ లిస్టు వైసీపీ రిలీజ్ చేసిందో దానికంటే ముందుగానే ఆయన టీడీపీలో కూడా చర్చలో ఉంటా ఉన్నారు. ప్రధానంగా వైసీపీ అధిష్టానంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏదైతే సాధికారిక బస్సు అప్పుడు కూడా కనుమూరు నియోజకవర్గంలో నిర్వహించారు. అది ప్రధానంగా కూడా తనకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా అవకాశం దొరకట్లేదు అంటూ కూడా అసమ్మతి ఆయన వహించిన పరిస్థితి. దానిపైన కూడా సీఎంఓ నుంచి వివరణ అడిగిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రేట్లు వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా దాని తర్వాత పరిణామాలు కొంచెం మాకు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కనుమూరు నియోజకవర్గానికి సంబంధించి ఆయనకి సీట్ ఇవ్వకుండా అక్కడి నుంచి వేరే నియోజకవర్గం అంటే వైసీపీ ఓడిపోయే నియోజకవర్గానికి తమను పంపిస్తున్నారని కూడా ఆయన ఆదేశం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన సహచరుల దగ్గర కూడా ఆయన దానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా నిన్న జరిగిన లిస్టు కూడా ఏదైతే 3వ లిస్టు వైసీపీకి సంబంధించి వార్తలు చేపట్టడం జరిగింది. నిన్న లిస్టు సాయంత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. కనుమూరుకు అక్కడ ఏదైతే పెడమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు, చిత్తూరు ఎమ్మెల్యే, ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి పెడమూరు సీట్లు ఏదంటే ఇన్ఛార్జ్ గా కేటాయిస్తూ కూడా రాత్రి లిస్టు విడుదల చేయడం జరిగింది. దానిపై కూడా ప్రధానంగా ఆయన టీడీపీకి వెళ్లాలని భావిస్తా ఉన్నారు. ముందుగా చంద్రబాబుని కలవాలని ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్లాలని భావించినప్పటికీ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆయన హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రోగ్రాం కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఈ రోజు ఉండవల్లిలో ఉన్న నారా లోకేష్ ను కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపు ఆయన ఉండవల్లిలో ఉన్న నారా లోకేష్ అయితే కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా టీడీపీ నేతలు, కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలు కూడా నారా లోకేష్ ను కలుస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఎందుకంటే విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని కూడా ఇటు టీడీపీలో ఉన్న దాదాపు 60% టీడీపీ నేను ఖాళీ చేస్తాను కూడా సవాల్ ఇస్తారు. ఈ నేపథ్యంలో కూడా కృష్ణా జిల్లాలో ఉన్న నేతలు ఎవరైతే నాని వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన నేతలందరూ కూడా నిన్నటి నుంచి నారా లోకేష్ ని కలుస్తా ఉన్నారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న టీడీపీ నేతలు కూడా నారా లోకేష్ కలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా టీడీపీ నేతలతో కొంత కోలాహలంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మల్లికార్జున్, అలాగే నారా లోకేష్ తో పార్థసారథి మీటింగ్ అంటే ఆల్మోస్ట్ పార్టీలో జాయిన్ అయినట్టే అనుకోవచ్చు అంటారా టీడీపీలో? అంటే కంపల్సరీగా అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబుతో ఇప్పటికే 2 సార్లు హైదరాబాద్ లో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన ప్రధానంగా కూడా పెనమలూరు సీట్లు తనకు కేటాయించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆయన సంబంధించిన ఆశలు కూడా ఆయన వెలువచ్చడం జరిగింది. అయితే పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు ఆయనకి ఏ సీటు కేటాయిస్తారనే విషయం అయితే హామీ అయితే ఇంకా రాలేదు. కానీ టీడీపీ కూడా మరో సీట్లు కూడా ఆయనకి ఏదైతే పార్థసారథి కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నూజివీడు స్థానం కూడా వెళ్లాలని కూడా కొంత సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈయన మాత్రం బిగ్ టీవీతో మార్నింగ్ బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు పార్థసారథి కూడా పెనమలూరు నుంచి నేను పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది, నాకు ఆ సీట్ నుంచే నేను పోటీ చేస్తాను, ఏ పార్టీలో జాయిన్ అయినా కూడా నాకు ఆ సీటే కావాలని కూడా డిమాండ్ పెడతానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మరోసారి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. కంపల్సరీగా ఆయన 21వ తారీఖున టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఈ రోజు మరి కాసేపట్లో కూడా లోకేష్ కలిసి ఆ విషయాన్ని కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.
ఎస్ పార్థసారథి వైసీపీ పెద్దల్ని సంప్రదించారా? అంటే వైసీపీ పెద్దలకు సంబంధించి అంటే ఆయన ఏదైతే సాధికారత బస్ సర్వే ఏదైతే ఉందో బస్ సర్వేలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయన ఆవేదన వెలగడంతో కూడా అప్పటి నుంచి పార్టీకి సంబంధించిన నేతలు అంటే రీజనల్ కోఆర్డినేటర్లు మధురాశేఖర్ కావచ్చు, అలాగే ఆళ్ళ అయోధ్య రామరెడ్డి కావచ్చు, అలాగే విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఆయనతో పలు దఫాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. విజయవాడలో ఉన్న ఆయన క్యాంప్ కార్యాలయం ఏదైతే పార్థసారథికి సంబంధించిన కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయంలో కూడా పలు దఫాలుగా ఆయనతో చర్చలు జరిపారు. ఆయన్ని ఎంత ముద్దగించడానికి ట్రై చేసినా కూడా ఈయన కంపల్సరీగా నాకు అన్యాయం జరుగుతుంది, నాకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా మళ్ళీ సీటు కూడా నన్ను మారమంటున్నారంటూ కూడా కొంచెం అధినాయకత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వచ్చిన నేతలు విజయసాయి రెడ్డి గారి, అలాగే ఎవరైతే ఆళ్ళ అయోధ్య రెడ్డి గారి, అలాగే మధురాశేఖర్ గారి రీజనల్ కోఆర్డినేటర్లు కూడా అదే విషయాన్ని ఆయన పదే చెప్పడం జరిగింది. మరోసారి క్యాంపు కార్యాలయానికి రావాలని నిన్న సాయంత్రం కూడా ఆయన పిలవడం జరిగింది. నేను సాయంత్రం రాకపోలేదు, తన ముందు రోజుల్లో మొత్తం అంతా కోఆర్డినేటర్లు కానీ విజయసాయి రెడ్డి గారిని కలిసి బుద్ధిగించే ప్రయత్నం అయితే చేశారు. మల్లికార్జున, అలాగే మనం చూస్తున్నాం వైసీపీలో సికెట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలందరూ ఒక్కొక్కరిగా టీడీపీలో చేరుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ మూడో జాబితా తర్వాత ఈ యొక్క సంఖ్య అయితే మరింత పెరిగింది. ఇంకా పార్థసారథి లిస్టులోనే ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉందా? పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు తప్పకుండా మరి ఎందుకంటే కృష్ణా జిల్లాలోని ఇప్పటికే మల్లాది విష్ణు కూడా రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అయ్యారని ఆయన కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి అక్కడ ఎవరైతే పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో మాజీ మంత్రి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా విజయవాడ సెంట్రల్ ఇవ్వడంతో ఆయన కూడా ఇటు పార్టీ మీద కూడా అనుకున్నారు. ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవాలని భావిస్తా ఉన్నారు. అట్లాగే కృష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యేకి సంబంధించి లక్షణ ఇది 2 సార్లు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వెళ్ళిపోయారు. వైసీపీ తరఫు నుంచి ఆయన కూడా పార్టీ మారాలని భావిస్తా ఉన్నారు. ఎందుకంటే నాని వర్గం నుంచి కూడా ఎవరైతే స్వామిదాస్ కూడా జాయిన్ అవడం జరిగింది. ఆయన సీటు కన్ఫర్మ్ అయినట్టు కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈసారి వచ్చే లిస్ట్ లో ఆయన తిరువూరు నుంచి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా అంటే ఆ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియమించే అవకాశం కనిపిస్తా ఉంది. రాత్రి కూడా ఆయన కలిసిన సమయంలో సీఎం హామీ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అందింది. ఆ నేపథ్యంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే లక్షణ ఐదు కూడా ఆయన కూడా పార్థసారథితో పాటు టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు పార్థసారథి లక్షణ ఐదు అలాగే ఎవరైతే విష్ణు కూడా పార్టీకి రిజైన్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయనతో పాటు మిగతా సిట్టింగ్ ఎమ్మెల్యేల వాళ్ళకైతే సీట్లు రాలేదు. వాళ్ళైతే కంపల్సరీగా పార్టీకి వీడాలని సమావేశంలో అయితే వాళ్ళ కార్యకర్తలతో జరుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.